షెడ్ కూడా వాళ్ళ దాంట్లోనే ఉత్తరం షెడ్ వేసి ఇచ్చారు అట్లా. ఎవరు వేసారా షెడ్డు? అది అంటే వీళ్ళే. ఇది కూడా ఇక్కడ పక్కన రీసెంట్ ఇదేమో అతని పేరు రిజిస్టర్ ఎట్లయింది ఎన్ఎస్పీ ల్యాండ్? అంటే వీళ్ళు వేరే వాళ్ళ పేరు చూపెట్టేసి అంటే దీంట్లో కొన్ని ఉన్నాయమ్మా రిజిస్ట్రేషన్ కోర్టు తెలిసింది కదా, ఇక దాన్ని చూపించేసి అదే వీటి మీద బై చేయడం సాక్ష్యాధారాలు అన్ని ఎవిడెన్స్ మొత్తం డాక్యుమెంట్స్తో సహా ఉన్నాయి. నేను అంటే ఆఫీసర్ దృష్టికి తీసుకుపోయినా, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినా. మేమేమంటున్నామంటే ఎక్కడ దేవుడిని చూపించి మీరు కబ్జా చేశారు కాబట్టి శివాలయంకే కేటాయించండి. ఓకే, ఏదైతే ఇది ఉందో భూమి శివాలయంకే ఇది భూమిని కేటాయించండి, వాళ్ళకి ఇద్దామని చెప్పేసి మేము అడుగుతున్నాం. కలెక్టర్ గారు అడుగుతున్నాం, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. తొమ్మల గారు కూడా సివియర్గా చెప్పారు ఆఫీసర్ రీసెర్చ్ వెరిఫికేషన్ చేయమని. గుడి ప్లేస్ అయితే కంపల్సరీ గుడి పిల్లలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా అందరం కొద్దిగా డబ్బులు ఉన్న కాంట్రిబ్యూషన్ చేసి ఇప్పుడు కారు కూడా కట్టేసి ఒక గేట్ వేసి శివాలయం వాళ్ళకు అయ్యగారిని ఆ పని చేస్తాం. ఆ పని చేస్తే స్వామికి మనం సేవ చేసినట్టు కొంచెం పక్కా ఇదిగా కట్టాలి. టీని షెడ్ కాదు. అదే 25 lakhs కలెక్ట్ చేసి దాదాపు 5 years దాడుతుందమ్మా. మా ఫ్రెండ్స్ కూడా ఒక 7 లక్షల రూపాయలు కాంట్రిబ్యూషన్ చేశారు. వాళ్ళకి తెలియదు కదా ఇది గుడి కడుతున్నా. ఎప్పుడు అడిగినా కూడా మన ఎవరికి సుతారి మేస్కి ఇచ్చినాం, కాంట్రాక్టర్కి ఇచ్చినాం అంటాడు, కానీ డబ్బులు లేదు. గతంలో అతని ఉన్నప్పుడు ఇక్కడ పక్కనే ఒక చిన్న గుడిసె ఉండే, ఎవరిది ఈ పగడాల నాగరాజు అతనిది ఇటు సైడ్లో. ఆ గుడిసెని 7 లక్షలకు అమ్మేసి పాపం ఒక బీద వాళ్ళకి అమ్మిండమ్మా. వాళ్ళు రూపాయి పోగు చేసుకుని అది కొనుక్కున్న 15 రోజుల్లో డిమాలిషన్ చేశారు వాళ్ళు ఆఫీసర్స్ వచ్చి 15 daysలోనే. సో ఇది మీరు మంచి పని మీరు మంత్రి గారికి జస్ట్ మంత్రి గారి దృష్టికి, తుమ్మల గారి దృష్టికి తీసుకుపోయినాం, పొంగులేటి గారి దృష్టికి తీసుకుపోయినాం. ఇక తుమ్మల గారు కూడా కలెక్టర్ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. దీని మీద సివియర్గా మంత్రి గారు కూడా కసరత్తు చేస్తున్నారమ్మా. సో మంచిదే, అందరం కలిసి ఒక శివాలయం ఇక్కడ కలుపుతాం. చెప్పినాం చెప్పులు వేసుకొని అక్కడికి వెళ్తాం గుడి దగ్గరికి. మీరు ఇక్కడ ఎస్టీ సప్లిమెంటరీ కట్టించారు అప్పుడు దీని వెనకమ్మ. అదే అదే ఇది ఈ రామాలయం ఇప్పుడు నిన్న రామాలయం ఇదైంది కదా, అది ఇది పక్కనే కదా. మొన్న 420 గజాలు అది 10 కోట్ల రూపాయలది రామాలయం అప్పచెప్పినమ్మా. అది ఒకసారి మీరు అయ్యగారు అంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఇక్కడే జస్ట్ టర్నింగ్లోనే. రామాలయం తప్పకుండా వెళ్ళాలి. గారు అయ్యగారు చైర్మన్ ఇద్దరు ఉన్నారా? రైట్ రండి, నమస్కారం రండి. అదే మేడం గారికి చెప్పి కంప్లైంట్ పట్టుకొచ్చినా నేను, వదిలిపెట్టదు కానీ నా కొడుకుల్ని. మా గుడి చైర్మన్ సార్ అండి అయ్యగారు పాపం వీళ్ళని కూడా బెదిరించి దీన్ని వాళ్ళు మాట్లాడకుండా చేశారు. ఇక ఎండోన్మెంట్లో ఉందమ్మా ఫంక్షన్ హాల్, ఇవాళ వరకు దానికి రెంట్ కట్టలేదు. బినామీ పేరు మీద దాన్ని తీసుకొని 5 years అయింది, ఇంతవరకు దానికి ₹1 రెంట్ కట్టల. ఇందులో ఇన్వాల్వ్మెంట్ కూడా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. మన దగ్గర పోయి వాళ్ళు అవును ఇదమ్మా ఇట్లండి అమ్మా. ఇది గతంలో గుడి వాచ్మెన్ ఉండే, ఈ నంబర్ మీద వేరే పాకబండ బజార్ హౌస్ నెంబర్ తీసుకొచ్చి దీని ఈ ఇంటికి వేసిరు. వేసుకొని వాళ్ళు మిస్సెస్ని ఇక్కడ నిలబెట్టించి ఒక ఫోటో తీసి గతంలో 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటుందని చెప్పి 58 జీవో కింద దీన్ని కన్వర్ట్ చేసి పాస్పోర్ట్ కూడా ఈ నెంబర్ మీద పాస్పోర్ట్ కూడా రిలీజ్ చేయించుకోరు. అంటే ఎవిడెన్స్ పక్కా ఉన్నట్టు ఇల్లు మాది పక్కా అన్నట్టు చూపించేసి ఇది మన రోడ్ ఫేస్ వస్తుందమ్మా. ఇక్కడ నుంచి రోడ్ కలిపి ఇక్కడ గజం 1,00,000 ఉంది. అంటే దాదాపు ఒక 9 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇది గుడి ప్లేస్. ఎస్
అప్పుడు ఇక్కడ చిన్న రూమ్లు 2 రూమ్స్ ఉండేమ్మా. ఈ రూమ్ని తర్వాత ఈ కంప్లైంట్ అందరు కార్పొరేటర్స్ అందరూ పోయి కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం, తుమ్మల గారు మంత్రి గారు దీని మీద సీరియస్గా తీసుకున్నారు. కమిటీలు వేసారు. ఆర్ఐ గారు అందరూ కూడా ఎంఆర్ఓ అందరూ రావడం జరిగింది. డిమాలిషన్ చేశారమ్మా. ఇది ఫాల్స్ ఏమన్నా మనం చెప్పిన తర్వాత ఇది ఫాల్స్ అని చెప్పి టోటల్గా వాళ్ళు కూడా తేలవడం, ఈ గుడి చైర్మన్ గారు వీళ్ళందరం కూడా వాళ్ళు కలవడం జరిగింది. రండి అయ్యగారు, వీళ్ళ దగ్గర కూడా ఆర్ఐలు. ఇది కూడా ఈయన డివిజన్ అధ్యక్షుడు, అప్పుడు మన కార్పొరేటర్ లేదు కదా అతను అయ్యగారు. ఆ రోజు నేను కూడా వచ్చినమ్మా, ఎవరైతే ఎంక్వైరీకి వచ్చారో ఆర్ఐ రవితో నేను బాగా గొడవ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మనుషులను కూడా తీసుకొని తిరుగుతాను మళ్ళీ, అంటే సివియర్గా తీసుకుంటే వీళ్ళు కూడా ఎక్కడొకరు కాంప్రమైజ్ కాదు. మంత్రి గారు ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు అయితే చాలా సివియర్ తీసుకున్నారమ్మా. ఇది ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు, ఎవరు చెప్పినా వెళ్ళే కూడా. ఎస్ అయితే స్టార్టింగ్ ఇది చేసినాం, ఇంకా ముందు కూడా అన్నీ కూడా ఇదే రకంగా జరగాలని చెప్పేసి కూడా చాలా ఉన్నాయి. అవును ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. టీవీ బాబు గారిది. సంతోషం, అట్లీస్ట్ ఇది ప్రోగ్రెస్. ఇప్పుడు నేనే ముందు పోతాను, నేను ముందు ఇట్లనే వెళ్ళిపోతామన్నా. బైపాస్ ఎక్కి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతాం. యూసఫ్ చలో जाओ, तुम लोग चले जाओ रे, वो साफ कर మన ఇంటికి. మన ఇంటి దగ్గర ఇక్కడే పక్కన తీసుకుంటారు. ఇప్పుడు మా తీసుకోండి, మన ఇంటికి కానీ మీరు తీసుకోండి బాయ్స్. అమ్మా